పాదారవింద శతకంలోని 41వ శ్లోకం వివరణ ఇవాళ చెప్పుకుంటున్నాం. ప్రచండార్తిక్షోభ ప్రథమ సుహృదే ప్రాతిభసరి ప్రవాహ ప్రోద్దండీకరణ జలదాయ ప్రణమతాం ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ ప్రసాదౌముఖ్యాయ స్పృహయతి జనోయం జననితే. అమ్మవారి చరణ ప్రసాద మహిమ చెప్తున్నారు. అంటే జనోయం, ఇక్కడ జనోయం అంటే జనః అయం, అయం అంటే ఈ, జనః అంటే జనుడు, ఈ జనుడు అంటే తన గురించి ఆయన చెప్పుకుంటున్నారు. ఈ జనుడు ఈ ముఖ కవి అని ఆయన చెప్పుకుంటున్నారు. ఎవరు చదువుకుంటుంటే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నట్టే. కామాక్షి, ఓ కామాక్షి దేవి, ప్రణమతాం భక్తులకు ప్రచండ తీవ్రమైన ఆర్తి ఆపదలను, కష్టములను, దుఃఖములను, క్షోభ నశింపజేయు వానికి. ఇక్కడ క్షోభ అంటే మామూలుగా మనం క్షోభ అంటే చిత్త క్షోభ అంటే మనసుకి కలిగించే కష్టం అలా అనుకుంటాం. కానీ ఇక్కడ క్షోభ వేరే అర్థంలో పెట్టారు. అది ప్రచండార్తి క్షోభ అనే మాట మళ్ళా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్షోభ అంటే నశింపజేయువానికి. ప్రథమ సుహృదే, మొదటి చెలికాడు అయిన, ప్రతిభయనే నది యొక్క ప్రవాహమును ప్రోద్దండీకరణాయ పెంపుజేయుటకు, జలదాయ మేఘముగానైనా, ప్రౌఢే గాఢమైన, భవతమసి సంసారమనే చీకటియందు, ప్రదీపాయ మహాజ్యోతియగు తే నీ యొక్క చరణ ప్రసాదౌన్ముఖ్యాయ చరణానుగ్రహము కలుగుటకు, జనని తల్లి, అయం అయం జనః ఈ భక్తుడు, స్పృహయతి కోరుతున్నాడు. ఇందులో ప్రతిపదార్థం చెప్పుకున్నాం. ఫ్రేజెస్కి వస్తే జనని తే చరణ ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి, అది మొదటి మాట. అసలు ఆయన ఏం కోరుకుంటున్నారో చెప్తున్నారు. జనని తల్లి, తే చరణ ప్రసాద నీ యొక్క పాద ప్రసాద ఔన్ముఖ్యాయ అంటే, ఔన్ముఖ్యాయ అంటే ఇక్కడ ఆ చరణ అనుగ్రహం కోసం, ఔన్ముఖ్యాయ స్పృహయతి నీ పాద అనుగ్రహం నాకు కావాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. ఈ ఔన్ముఖ్యాయ అనే మాటకి ఎలా అంటే చాలా ఇంటెన్స్ డిజైర్ అన్నమాట. చాలా తీవ్రంగా కోరుకోవడం, మామూలుగా కోరుకోవడం కాదు. ఔన్ముఖ్యాయ అనే మాటను ఎందుకు వాడారంటే అక్కడ చాలా తీవ్రంగా. ఒక్కొక్కసారి అంటే ఒక రకంగా అర్థం చెప్పాలంటే తల ఇలా పైకెత్తి మరి, అంటే భగవంతుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక్కొక్కసారి ఏమో ఆ పైవాడు ఎలాగో అనే మాట అంటూ ఉంటాం. అంత పైకి తల ఎత్తి పైకి ఒకసారి చెప్తాం చూడండి. అంటే దాని అర్థం ఏమిటంటే అక్కడ నుంచి అంత అద్భుతమైన ఒక దివ్యమైన శక్తి అక్కడ ఉంది. ఆ శక్తి ప్రసాదం నాకు కావాలి, ఆయన అనుగ్రహం కావాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి అని చెప్పడం అన్నమాట. అది తే చరణ ప్రసాదం ముఖ్యాయ అంటే ఎట్లా అంటే చాలా చాలా కోరిక, మామూలు కోరిక కాదని, చాలా ఇంటెన్సిఫైడ్ అన్నమాట. విపరీతమైన ఇష్టంతో చాలా కోరిక. అటువంటి ఆ మాట అందుకని అక్కడ ఉపయోగించారు. తే చరణ ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి కోరుకుంటున్నాడు ఈ జనుడు. ఎలాంటి స్థితిలో కోరుకుంటున్నాడు, ఎందుకు కోరుకుంటున్నాడు అంటే మొదటి లైన్ ప్రచండార్తిక్షోభ ప్రథమ సుహృతే. ప్రచండార్తిక్షోభ, ప్రచండ అంటే చాలా తీవ్రమైన, ఆర్తి అంటే కష్టం, మిజరీ. తర్వాత క్షోభ, ఇక్కడ ఈ క్షోభ
ఆర్తికి క్షోభ, ఆర్తిని నాశనం చెయ్యడం అన్నమాట. ప్రచండార్తికి క్షోభ, ప్రచండార్తిని క్షోభింపచేసే అందు అటువంటి విషయంలో ప్రథమ సుహృదే, మొదటి మిత్రత్వం కలిగిన, అంటే ముందరే ఉంటుందన్నమాట ఆవిడ. ఆ పాదములు ఎలా ఉంటాయంటే, ఎక్కడ కష్టం ఉంటే ఆ కష్టాన్ని తీర్చడానికి ముందు ఆవిడ పాదములు ఆలోచిస్తూ చూస్తూ ఉంటాయట. ఈ ఔన్ముఖ్యాయ అనే మాట అటువైపు నుంచి కూడా ఇవ్వడానికి ఆవిడ చూస్తోంది, పుచ్చుకోవడానికి భక్తుడు చూస్తున్నాడు. ఈ రెండిటికి కూడా కలిపి చెప్పారు అలాగా. అంటే ఆవిడ కూడా అతి తీవ్రంగా కాంక్షిస్తూ ఉంటుందిట. ఎవరైనా అలా అటువంటి కోరికతో ఉన్నారా అని. ఎలాగైతే సౌందర్య లహరిలో భువన భయభంగ వ్యసనిని అని అమ్మవారి కనుబొమ్మల గురించి చెప్పారు. అలా అంటే పాదములు గాని కనుబొమ్మలు గాని అంటే అమ్మవారి శరీరంలో ఒక భాగం అని కాదు, శరీరంలో ప్రతి కణము కూడా అటువంటి ఆర్తిని తీర్చగలిగినవే. పూర్తిగా అమ్మవారు వచ్చి అన్ని చేయక్కర్లా, ఆవిడలోంచి ఒక చిన్న ఆ భాగం కూడా మనకి పూర్తి శక్తిని ప్రసాదించగలదు. అది అక్కడ చెప్తున్నారు. అది ప్రథమ సుహృదే, ప్రచండ ఆర్తి క్షోభ ప్రథమ సుహృదే. అటువంటి ప్రచండ ఆర్తికి క్షోభని కలిగించడంలో మొదటి మిత్రత్వం కలిగిన ఆవిడ పాదములు అన్నమాట. 2 ప్రాతిభ సరి ప్రవాహ ప్రోద్దండీకరణ జలదాయ. ప్రాతిభ అంటే ప్రతిభ. ప్రతిభ అంటే ఏమిటి? బుద్ధి సూక్ష్మత, కుశలత, కుశాగ్ర బుద్ధి మనం చెప్పుకున్నాం చూసారా. బుద్ధి సూక్ష్మత అంటే చాలా స్మార్ట్నెస్, అటువంటి మంచి ప్రతిభ, అటువంటి ఆ బుద్ధి సూక్ష్మత, కుశలత, కుశాగ్ర బుద్ధి అటువంటి కలిగిన వాళ్ళకి సరిత్ ప్రవాహ. సరిత్ అంటే అటువంటి ప్రతిభ, సరిత్ అంటే నదిలాగా ఉంటే ఆ నది ప్రవాహానికి ప్రోద్దండీకరణ జలదాయ. ప్రోద్దండీకరణం అంటే ఏమిటి? టు ఇంటెన్సిఫై, దాన్ని ఇంకా కాస్త ఎక్కువ చేసేందుకు జలదాయ. జలదాయ అంటే జలదం అంటే మేఘము, నీటితో కూడిన మేఘము. అంటే ఒక నదిలో బాగా మంచి నీరు ప్రవహిస్తోంది. అట్లా ప్రవహిస్తున్నప్పుడు చక్కగా అలా ఉన్న నదికి పైన మంచి నీటితో కూడిన మేఘం వచ్చి ఇంకా వాన పడింది అనుకోండి, ఆ జల ప్రవాహం ఎంత ఎక్కువగా ఉంటుంది. అలాగా అటువంటి ఎక్కువ చేస్తున్నట్టుగా అమ్మవారి అనుగ్రహం, పాద అనుగ్రహం అటువంటి ప్రతిభ కలిగిన భక్తుడి యందు ఇంకా ఆ సరిత్ ప్రవాహాన్ని పెంచుతుంది. ఆ ప్రతిభ అనే ఆ సరిత్ ప్రవాహాన్ని చాలా పెంచుతుంది. ఎప్పుడు ఆ అమ్మవారిని తలుచుకోగానే, ఆ పాద అనుగ్రహం కలగగానే, ప్రసాద ఔన్ముఖ్యాయ అని చెప్పారు కదా, తీవ్రంగా కాంక్షిస్తున్నాడు. ఆవిడ కూడా తీవ్రంగా చూస్తోంది ఎవరికి సహాయం చెయ్యాలి అని. అటువంటి 2 కలిసినప్పుడు యాజ్ సూన్ యాజ్ అంటే ఇంక వెంటనే, ఎప్పుడైతే అటువంటి అనుగ్రహం కోసం భక్తుడు వాంఛిస్తున్నాడో వెంటనే ఆ సరిత్ ప్రవాహం, ప్రాతిభ సరిత్ ప్రవాహం అది ప్రోద్దండీకరణం అంటే చాలా పెరిగి, చాలా ప్రవాహం ఇంకా ఎక్కువయ్యి విపరీతంగా ఆ లోపల ఇంకా బుద్ధి సూక్ష్మత ఆల్రెడీ ఉంది కదా, ఇంకా పెరుగుతుంది. వాళ్ళకంటే ప్రతిభ ఇంకా పెరుగుతుంది, ఇంకా గ్లోరిఫై అయిపోతుంది. అది ఉద్దండీకరణం అంటే బాగా ఇంటెన్స్ అని, చాలా ఎక్కువగా, తీవ్రంగా అని. ఇందులో అన్ని కూడా అలాగే ఆర్తి, క్షోభ, ప్రోద్దండీకరణం, ఔన్ముఖ్యత్వం అన్ని కూడా అటువంటి సూపర్లేటివ్ వర్డ్స్ ఇవన్నీ కూడా. అటువంటి ఎవరైతే ప్రణమతాం ఆ మాట చెప్పారు మళ్ళా. ప్రణమతాం ఎవరైతే నమస్కరిస్తున్నారో, అంటే ఊరికే ఒక నమస్కారం పెట్టడం కాదు, ఇటువంటి తీవ్రమైన ఆ వాంఛతో ఉన్నారో అటువంటి వారికి అమ్మవారి ఆ పాద అనుగ్రహం వెంటనే ఆ ప్రవాహం ఇంకా పెంచుతుంది అటువంటి వాళ్ళలో ఆ ప్రతిభని. తర్వాత ఎలాగది? ప్రదీపాయ ప్రౌఢే భవ తమసి. ప్రదీపాయ భవ తమసి అంటే, తమసి అంటే చీకటి, భవ అంటే
మన సంసారానికి తగ్గిన కలిగే ఇది జీవన్ మరణ ఈ సంసార చట్రం ఇది భవ తమసి అది ప్రౌఢే. ఆ ప్రౌఢే ఏమిటి? చాలా ఎక్కువ. అది కూడా అంతే. ఇందాక ఎలాగైతే ఉద్దండీకరణం ప్రోద్దండీకరణం అన్నామో అలాగా ఇది ప్రౌఢే. చాలా ఎక్కువగా ఉన్న చీకట్లలో ఆ సంసారం ఎలాంటిది? ఆ సంసార బంధం భవసాగరం చెప్పారు కదా. ఆ భవసాగరం అంటే ఏమిటి? ఈ జన్మ మృత్యువు వస్తుంది. మళ్ళా ఆ సముద్ర కెరటాలు వస్తూ ఉంటాయి, లేస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, అందులో మునుగుతూ ఉంటాడు, మళ్ళా లేస్తూ ఉంటాడు. అటువంటి ఒక సంసార సముద్రంలో మునిగిపోయి కొట్టుకుపోతుంటాడు. ఆ అల ఎటు పెడితే అటు కొట్టుకుపోతూ ఉంటాడు. ఆ సాధకుడు అనేవాడు జీవుడు. సాధకుడు ఇంకా అవ్వలేదు, జీవుడే. ఆ జీవుడు ఎటంటే అటు. ఎందుకు ఎటంటే అటు ఎందుకు కొట్టుకుపోతున్నాడు? ప్రౌఢే భవ తమసి. చాలా చీకటిలో కంటికి ఏమీ కనిపించటం లేదు. చాలా చీకటైపోయింది. అటువంటి చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఎటు పెడితే దారి ఉంది. గుడ్డివాడికి దీపం ఏముందో ఏం కనపడుతుంది? గుడ్డివాడికి దీపం కనపడదు. కన్ను ఉంటేనే దీపం వస్తే కనపడుతుంది. అందుకని అమ్మవారి దీపం ఇచ్చినా కూడా గుడ్డివాడి చందం ఒక జీవుడికి అమ్మవారి అనుగ్రహం ఆవిడ ఇస్తున్నా ఏదో కథలో చెప్పినట్టు ఒక దరిద్రుణ్ణి బాగు చేయాలని జ్యేష్ఠలక్ష్మి ఏమో ఆ దరిద్రం పట్టుకుని పీడిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఏమో లేదు, నేను వీడికి ఉన్న దరిద్రాన్ని నేను వదిలిస్తానని లక్ష్మీదేవి వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు బాగా పంతం వేసుకున్నారు. చూడు ఇప్పుడు నేను వాడిని ఎలాగ మారుస్తానని బంగారపు నగలు ఉన్న ఒక బస్తాని వాడు నడుస్తున్న దారిలో వేసింది అమ్మవారు. అది తీసుకుంటే ఇంకా వాడికి దరిద్రం పోయినట్టే కదా. వాడు అక్కడ దాకా బాగా మామూలుగా నడుస్తున్నవాడు కొంచెం ఒక 10 అడుగుల ముందు నుంచి నేను కళ్ళు మూసుకుని నడుస్తా అనుకున్నాడు. అక్కడి నుంచి వాడు కళ్ళు మూసుకుని నడవడం మొదలుపెట్టాడు. అంతే, దాటి వెళ్ళిపోయాడు. అంటే అదృష్టం అందరం ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాగిందని సామెత చెప్తూ ఉంటారు మన. అలాగా అంటే ఎంత అనుగ్రహం అమ్మవారు ప్రసాదించాలని అనుకున్నా ఈ జీవన్మరణ చట్రంలో కొట్టుకుపోతున్న గుడ్డివాడికి వెలుగు ఉన్నా కనపడదు. ఆ వెలుగు కావాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటేట ప్రదీపాయ అంటే చక్కటి వెలుగు అమ్మవారికి. అంటే తల్లి కరుణ అన్కండిషనల్ కదా. ఆవిడ ఆ అలా కొట్టుకుపోతున్న జీవుడికి తనే కన్న అయిపోతుందిట. తనే కన్నయి ఆ వెలుగుగా ప్రసరించి వాడిని ఆ జీవన్మరణ చట్రంలో నుంచి బయటికి లాగుతుంటే అటువంటి పాదములకు అనుగ్రహం అలా ఉంటుంది. కాబట్టి ఈయన అడుగుతున్నారు జనోయం అయం జనః అని చెప్తున్నారు. నేను అటువంటి ప్రసాదోన్ముఖ్యాయ నేను నీకు ఆ పాదముల అనుగ్రహం కొరకు నేను ఎదురు చూస్తున్నానమ్మా, నాకు నీ అటువంటి అనుగ్రహం కావాలి అని ఆయన అడుగుతుంటే ఆవిడ కూడా అటువంటి అనుగ్రహం ఎవరికి ఇవ్వాలని ఆవిడ వెతుకుతోందిట. కాబట్టి ఆ రెండు కలిసాయి కదా. ఆ అనుగ్రహం ఆవిడ ఇవ్వాలి, ఆయన పుచ్చుకోవాలి. అటువంటి ఈ భక్తిని ఎదురు చూపు ఏమిటంటే ఏదో కావాల్సిన కోరికతో పాటు మోక్ష ఫలం కావాలని, మోక్షం పొందాలని, ఆ ఫల ప్రాప్తి కోసం భక్తుడి అనుగ్రహం, ఆ భక్తుడి ఎదురు చూపు. అమ్మవారి అనుగ్రహం ఏమిటి? భోగాలనిచ్చిన మోక్షం కూడా ప్రసాదించడం, అది అమ్మవారి అనుగ్రహం. ఇవి రెండు కలిస్తే అద్భుతం కదా. అటువంటి అద్భుతం ఈ పద్యంలో ఆయన చెప్తున్నారు. దుఃఖంతో బాగా అలమటించిపోతున్న జీవుడి దుఃఖాన్ని తొలగించటానికి అజ్ఞానంతో శోషించిన అంటే పూర్తిగా జీర్ణమైపోయింది, శిథిలమైపోయింది. ఇంకా ఏ రకమైన ఆశ లేని ఒక స్థితిలో ఒక్కొక్కసారి ఏమిటో ఎలా ఏం చేయాలని ఒక్కొక్క దుఃఖంలో ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. అటువంటి దుఃఖతప్తమైన మనస్సుతోటి బాగా బాధతోటి సంసార అంధకారం, సంసారం అంటే ఘోర అంధకారం,
ఆ ఘోర అంధకారం అంటే మనకి ఇప్పుడు తెలియదు, అది మామూలుగా అందులోనే మునిగిపోయి ఉన్నాం కాబట్టి ఇదే మొత్తం అంతా బియ్యాలు ఎండాలదే అందులోనే ఎలాగా ఇది చేయకపోతే ఎలాగా అని ఇదే పూర్తిగా మనం అనుకుని ఇందులోనే మునిగిపోయి ఉంటూ ఉంటాం కదా. అటువంటి జీవుడికి ఈ సత్య మార్గం కోసం అన్వేషణ కోసం ఏమాత్రం తాపత్రయం ఉండదు. కొంత పుణ్య బలం పెరిగిన తర్వాత మాత్రమే దృష్టి అటువైపుకి మళ్ళుతుంది. ఎప్పుడు వీడు మళ్ళా దృష్టి మళ్ళుతాడా, ఎప్పుడు నా వైపు చూస్తాడా అని, అదే ఆ బంగారం వదిలేసి వెళ్ళిపోయినట్టుగా కాకుండా అక్కడ ఎక్కడైనా అమ్మవారి అనుగ్రహం నాకు ఏ విధంగా అయినా దొరుకుతుందా అని ఆ లోపల నుంచి ఒక ఆర్తి మొదలైనప్పుడు ప్రచండ ఆర్తి, ఆ ఆర్తి నెమ్మది నెమ్మదిగా ప్రచండం అవ్వాలి. అటువంటి ప్రచండ ఆర్తి కలిగిన ఆ భక్తుడికి అప్పుడు ఇప్పుడు ఏ భక్తుడినైనా అనుగ్రహించడానికి భక్తుడికి కోరికుంది మోక్షం కావాలి అని. అమ్మవారికి ఏం కోరికుంది? అమ్మవారికి కోరిక ఏమిటంటే మోక్షం ప్రసాదించడమే. ఆవిడకి లాభమేం లేదు. కానీ ఒక భక్తుడు అటువంటి ఉన్నత స్థితికి పొందినప్పుడు, ఎలాగైతే ఒక తల్లికి పిల్లలు వృద్ధిలోకి వచ్చినప్పుడు వాళ్ళని చూసుకున్నప్పుడు ఎటువంటి ఆనందం కలుగుతుందో, అన్కండిషనల్ లవ్ అది ఏ రకమైన వాళ్ళ నుంచి ఏమీ ఆశించరు. అటువంటి ఏమీ ఆశించకుండా ప్రేమించే తల్లి మనసు మామూలుగా మానవ మాత్రులైన మామూలు తల్లులకే అటువంటి హృదయం ఉంటే విశ్వజనని ఆవిడకి ఎటువంటి ఆ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ మనం కూడా ఊహించలేం. అటువంటి హృదయం ఆ ఆ అనుభవం అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళకి మాత్రమే అనుభవం. మనకి ఊహకి కూడా సాధ్యం కాదు అటువంటి ఆనందం, ఆ అనుభవం. అటువంటి భక్తుడిలో భక్తుడిలో అంటే ముందర ఏమవ్వాలి? జీవుడిలో అజ్ఞానం నశించాలి. అంటే ఇదే జీవితం, ఇందులోనే కొట్టుకుపోవడం. ఎలాగైతే పశువుకి కళ్ళకు గంతలు కట్టి ఒక నూనె గానుకలో చుట్టూరా తిప్పుతూ ఉంటారే, ఇదే జీవితం అనుకుంటున్నది ఆ పశువు. అలాగా కాకుండా ఇందులో నుంచి బయటపడి ఈ జననం మరణం ఇవే కాదు, ఇందులో నుంచి నేను బయటికి రావడానికి కొంత తాపత్రయం నేను చేసుకోవాలి, ఏమైనా ప్రయత్నం చేసుకోవాలి అనుకుని ఆ ఎవరైతే ఈ లోకం మీద కొంత దృష్టి తగ్గించుకుని అలౌకికం మీదకి దృష్టిని ప్రసరింప చేసుకుంటాడో అటువంటి వారి యందు ఆ అమ్మవారికి చక్కటి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ఇందులో ఈ అనుగ్రహం అంతా అమ్మవారి పాదములకే, పాదానుగ్రహం కోసమే ఈ ప్రార్థన అంతా. అప్పుడు ఈ సంసార అంధకారంలో కొట్టుకుంటున్న ఈ జీవుడికి వాడు సాధకుడు అవుతాడు. కొంత మనసు అమ్మవారి వైపు మళ్ళినప్పుడు అప్పుడు అటువంటి కొంత మార్పు వచ్చిన వాళ్ళ యందు ఓర్పు ప్రేమ చూపించి ఆవిడ వాళ్ళని తన మార్గంలోకి తీసుకుని అవసరమైతే ఒక్కొక్కసారి కొన్ని శిక్షణ, శిక్ష కాదు, శిక్షణ అంటే ట్రైనింగ్ నేర్పించాలి కదా, కొంత డిసిప్లిన్ చేయాలి. అంటే ఇలా ఏది నేర్చుకోవాలో, ఏది పొందాలో అవన్నీ ఆ నేర్పును కూడా వాళ్ళకి ప్రసాదించి వాళ్ళలో అటువంటి గొప్ప లక్షణాలన్నిటినీ కూడా ఆ ప్రతిభని వృద్ధండీకరణం చేసి వాళ్ళల్లో ఉన్న ప్రతిభలన్నీ రాణించేటట్లుగా చేసి ఆమె పాదములు వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాయట. ఇంకా ఆ మాట ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళలో ఉన్న ప్రతిభలు అన్నిటినీ కూడా పెంచేందుకు ఒక జలదాయ అంటే ఒక మేఘంలాగా ఉండి, తర్వాత ఆ చీకటి పోగొట్టడానికి ప్రదీపాయ, దీపం అంటేనే వెలుగు, ప్రదీపాయ అంటే ఇంకా మహా వెలుగు. అటువంటి మహా వెలుగును ప్రసరింపజేసి ఆవిడ ముక్తిని ప్రసాదిస్తుంది. అంటే ఇక్కడ పాదాలకి అమ్మవారికి అభేదం. పాదం పాదం అని మనం అనుకుంటున్నా మనం అర్థం చేసుకోవాల్సింది అమ్మవారి పాదాలకి కూడా అటువంటి పూర్తి కారణం ఉంది. కాబట్టి అమ్మవారి అన్నా తప్పులేదు, అవి రెండు అభేదమే, అమ్మవారి భాగమే. కాబట్టి అమ్మవారి పాదం
పాదార విందం గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి పాదం అనుకుంటున్నాం. అమ్మవారే, ఆవిడ అనుగ్రహమే. అటువంటి ఆ అమ్మవారి పాద అనుగ్రహము ఆ జీవుణ్ణి సాధకుణ్ణి చేసి, అట్లా చరణ ప్రసాదోన్ముఖుణ్ణి చేసి, ఆ తర్వాత ప్రాతిభ సరి ప్రోద్దండీకరణం చేసి, ఆ ప్రదీపాయ ప్రౌఢే భవతమసి, అటువంటి ఈ భవసాగరంలో, చీకట్లు నిండిపోయిన భవసాగరం నుంచి, అక్కడ నుంచి బయటపడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆ కోరికకి తగినట్టుగా అమ్మవారు ఆయనకి ప్రసాదం ఇచ్చేసింది. అది ఈ ప్రసాదం ముఖ్యాయ అనే మాట చాలా ముఖ్యమైనది ఇందులో. అది ఈ శ్లోకంలో ఈ ప్రతిభ, ప్రతిభ అంటే ప్రజ్ఞ. అంటే ఈ ప్రజ్ఞట ఎలాంటిదంటే, పాత విషయాలను కూడా కొత్తగా చూపించగలిగిన గొప్ప ప్రతిభట. అంటే ఇప్పుడు ఈయన ఒకే ఆ పాదాలనే చెప్పి నఖకాంతులు అంటున్నారు. పాదాలకి చిరుటాకులు లాంటి ప్రవాళం అంటున్నారు. ఎరుపు రంగు అంటున్నారు. తర్వాత నఖకాంతులు తెల్లగా ఉన్నాయంటున్నారు. పాదాలు ఎర్రగా ఉన్నాయంటున్నారు. ఈ కమలాలంటున్నారు. ఎన్ని వాటికి వీటికి సారూప్య పోలికలు చెప్తున్నారు. వాటన్నిటికన్నా అమ్మవారి పాదాలు ఎంత గొప్పవని చెప్తున్నారు. ఒక పద్యంలాగా ఒక పద్యం లేదు. అవి ఎలాంటి ప్రతిభ అది. అంటే ఈయనే దానికి పెద్ద ఉదాహరణ. అంటే ప్రతి ఆ ప్రతిభ ఎలాంటిదంటేట, పాత విషయాన్ని మళ్ళా కొత్తగా చెప్పగలిగిన ఒకే విషయం. ఆ విషయాన్ని అద్భుతంగా మళ్ళా అలా మనకి విసుగొచ్చేట్టుగా కాదు. దానిలో ప్రతి దానిలోనూ నవ ప్రతీదీ కొత్తదే. ప్రతి పద్యము మనం అర్థం చేసుకుంటున్నప్పుడు అది ఇదొక కొత్త భావంగా ఉంది. ఇది ఎంత బావుందో అని, ఎంత 100 భావాలని ఆయన చెప్పగలిగారు అంటే అదే ప్రతిభ. ఆ ప్రాతిభ సరి ప్రవాహ ప్రోద్దండీకరణం ఆవిడ చేసింది ఆయనకి. కాబట్టి దానికి ఆ మాటకి ఉదాహరణ ఆయనే. ఆయన చూడంగానే మనం అర్థం చేసుకోవాలి అటువంటి ఆ ప్రజ్ఞ ఎలాంటిది అనేది. ఈ శ్లోకంలో అమ్మవారి ఆ పాద అనుగ్రహం, పాద మహిమ ఇందులో మళ్ళా అవన్నీ చెప్పారు. హ్మ్. ప్రచండార్తిక్షోభ ప్రతిమ సుహృదే ప్రాతిభ సరి ప్రవాహ ప్రోద్దండీకరణ జలదాయ ప్రణమతాం ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనోయం జననితే.